जय श्री शिरडीनाथ साई देवा प्रभो श्रीमन्महादेव देवेश शिरडीश साईश वागीश नागेश लोकेश विश्वेश सर्वेश पाहि मां बृंदारकानेक संदोह संसेव्य सारूप्य सामीप्य सायुज्य साम्राज्य संधायक वेद वेदांग सर्वार्थ वाक्यार्थ संभावनाधुर्य जयगीयमान प्रताप चित्स्वरूप शशि सूर्य नेत्राग्नि तेजो स्वरूप विश्वविख्यात रूप साई देवा पाहि मां दीनालि दीनार्ति रोगार्ति विच्छेदन भव्य दिव्यौषध प्रभाव अचिंत्य स्वरूप आनंद सना बहुजन्म प्रारब्ध बाधा विनिर्मुक्त सद्गुण्य श्री शिरडी बाबा प्रभो पाहि मां దేవా సమస్తంబు కల్పింప పాలింప దూళింపగా పెక్కు దివ్యావతారంబులంబొందు నీ పాద పంకేరు ధ్యాన పారీణ సుస్వాంతులయ్యప్పు భక్తాళి నింబ్రోవవే దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకామాయి వాస శ్రీ షిరిడి బాబా శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై మహర్షి శ్యామకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమం
అలమటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై. అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై. వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై. పుచ్చుకొన్న పాపములను ప్రక్షాళన చేసి కొనెను దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై. అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై. వరాసులన్నిటికీ సాయి శరణం, దివ్య జ్ఞాన సాధనకు సాయి శరణం, ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం, భక్తికి సాయే శరణం, ముక్తికి సాయే శరణం, సాయి శరణం బాబా శరణం శరణం. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏకైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. సత్యం సత్యం నిత్యం నిత్యం నీవే నీవే కావా. నువ్వు లేక అనాథలం బ్రతుకంతాయోమయం. నువ్వు లేక అనాథలం బ్రతుకంతాయోమయం. బాబా ఓ బాబా, ఇక నీ పరీక్షకు మేమాగలేము. ఇటులి నిరీక్షణ మేమోపలేము. మా పాలి దైవమ్మని, మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి. చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి. శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఏ దైవమైనా ఏ ధర్మమైనా నీలోనే చూచాము సాయి. రావా బాబా రావా, రక్షా దక్షా నీవే కదా మా బాబా. నువ్వు లేక అనాథలం బ్రతుకంతాయోమయం. బాబా ఓ బాబా.
కోరేనయ్యా నిన్నే అల్లాగా వచ్చావని చల్లంగా చూస్తావని చేశాము సలాం సలాం నీకే గురునానకైనా గురు గోవిందైనా గురుద్వారమైనా నీ ద్వారకేనని నీ భక్తులైనాము సాయి రావా బాబా రావా రక్షా దక్ష నీవే కదా మా బాబా నువ్వులే కానాదలం బ్రతుకంతా అయోమయం ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నిరీక్షణ మేమోపలేము కృష్ణ సాయి రామ సాయి కృష్ణ సాయి రామ సాయి అల్లా సాయి మౌలా సాయి నానక్ సాయి గోవింద్ సాయి యేసు సాయి షిర్ది సాయి ఓ తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినావయ్యా మేము తరించినావయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పసిపాపమనన్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి మమ్ము సాకావు మా సాయి వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి మాలో కలతల్ని మాపేస్తివి మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా
మేము తరించినామయ్యా. పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం, మిగిలేది ఈ పుణ్యం, ఇచ్చు మేలైన పై జన్మం. వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా, వారి బాధల్ని మోసావయ్యా. ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో, నువ్వెంత వాడైతివో, నువ్వు ఏనాటి దైవానివో. ఈ ద్వారకమాయి నివాసమాయే ధన్యులమైనామయ్యా, మాకు దైవమై వెలిశావయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా, ఇంచినామయ్యా, మేము తరించినామయ్యా. మానవ రూపంలో అవతరిందినుల పాపుల పతితుల, దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగయుగాల్లో అవతరించు నీ లోకములో. త్రేతాయుగమున రాముడుగా, ద్వాపరమందున కృష్ణుడుగా. త్రేతాయుగమున రాముడుగా, ద్వాకలిలో యేసు బుద్ధుడు వల్ల కరుణామూర్తులుగా. మానవ రూపంలో అవతరించు నీ లోకంలో. సమత మమతను చాటుటకై, సహనం ధర్మం నిలుపుటకై, దైవం మానవ అవతరించు నీ లోకంలో. దీనుల హీనుల పాపుల పతితుల, దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగయుగాలలో. దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా. నీవు మావలె మనిషివని, నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది, అనుకుని ఎలా బ్రతికేది. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా.
మృత్యువెలా శాసిస్తాడు తిరుగాడే కోవెల నీ దేహం శిథిలంగా అవుతుందా పిలిచినంతనే పలికే దైవం మూగైపోతాడా బాబా సాయి బాబా బాబా సాయి బాబా నీవు మావల మనిషివని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది బాబా సాయి బాబా బాబా సాయి బాబా దివిలో ఉన్న భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా దిక్కులలో నా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా దివిలో ఉన్న భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా దిక్కులలో నా ఎక్కడ ఉన్న ముక్కలు చెక్కలు చేసుకురా సూర్య చంద్రులను చుక్కల గుంపును కూల్చిరావయ్యా గ్రహములు గోళాలిక పరశక్తులు గగ్గోలెత్తగరావయ్యా నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోని ముల్లోకాలు కల్లోలల్లో శూన్యమైపోని అగిలే కాలాన్ని ఎగిసే బడబాన్ని దైవం ధర్మాన్ని దగ్ధం చేసేని నేనే ఆత్మైతే నీవే పరమాత్మ నీలో నన్ను ఐక్యం అయిపోని పోనీ బాబా నానావళి భోంతరాళాలు దద్దరిల్లేలా విలపిస్తూ బాబా మహాసమాధి అయిన 13వ రోజునే తాను తనువు చాలించి బాబాలో ఐక్యమయ్యాడు. ఇదే బాబా పాదస్పర్శతో పునీతమైన షిర్డీ పుణ్యక్షేత్రం. ఇది మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకాలో ఉన్న గ్రామం. సుసంపన్నమై సుభిక్షమై సస్యశ్యామలమై నిత్యాగ్నిహోత్రలతో అనునిత్య అన్నదానాలతో అనుక్షణం సాయినామస్మరణతో నానాటికి వర్ధిల్లుతూ విలసిల్లుతోంది. ఇది అవధూత నానావళి సమాధి. బాబాచే నవవిధ భక్తి తార్కాణాలైన 9 నాణేలను గ్రహించి కైవల్యాన్ని సాధించి పునీతురాలైన లక్ష్మీబాయి షిండే సమాధి ఇది. భిక్షాటన చేసే ఆ ఫకీరు లక్ష్మీబాయికి తన ఆఖరి ఘడియల్లో భిక్షగా దానం చేసిన 9 నాణేలు ఇవే. సాయిబాబా బంధువు కాని ఆత్మబంధువు బహిప్రాణమైన తాత్యా పాటిల్ సమాధి ఇదే. బాబాతో అనిర్వచనీయమైన అనుబంధాన్ని కలిగి ఉన్న మహల్సాపతి సమాధి ఇది. సహృదయాంతర్వర్తి అయిన సాయిబాబాకు సొంత బిడ్డ వంటి అశ్వం శ్యామ్ సుందర్ సమాధి నేటికి లెండీబాగ్లో కానవస్తుంది. ఈ షిరిడీ గ్రామంలో ప్రవేశించే సకల మతస్థులు సమస్త భక్తులు ఇది మానవ రూపంలో అవతరించిన సాయిదేవుడు సంచరించిన దివ్యస్థలం శాంతి నిలయం అని గుర్తించి భక్తి భావనలతో చరిస్తారు. గురువు లేని విద్య వ్యర్థమని తెలిపిన సాయిబాబా గురుస్థానం ఇదే. ఇదిగో ద్వారకామాయి కులాతీత మతాతీత భావాతీతమై భాసిల్లుతున్న భువనాలయం. ఈ ద్వారకామాయిలో ప్రవేశించిన వారి సర్వ పాపాలు నశిస్తాయి అనేది నిత్య సత్యం. సాయిబాబా పాలిట హసనం భక్తుల దృష్టిలో సింహాసనం ఈ నల్లరాయి.
రాతిని నాతిని చేసిన ఆ సకల దేవతా స్వరూపుడు ఈ రాతిపై కూర్చుని రాతికి కూడా ఖ్యాతిని తెచ్చాడు. ఆనాటి నుండి ఈనాటికి వెలుగుతుండే ధుని ఇదే. ఈ మంటలు రాల్చే విభూది నమ్మిన భక్తులకు సకల వ్యాధి నివారణగా ఉపయోగపడుతుంది. భూటీచే నిర్మితమై కాలగమనంలో కృంగొత్త అందాలను సంతరించుకుని అనిర్వచనీయమైన అనుభూతిని, ఆనందాన్ని కలిగించే కృష్ణ మందిరాన్ని 1000 కళ్లతో దర్శించి ఈ కృష్ణ మందిరంలోనే బాబా మహాసమాధి చేయబడ్డారు. ఇదిగో సమాధి. దీని వెనకే ఉంది సింహాసనంపై సుఖాసీనుడై ఉన్న శ్రీ సాయిబాబా దివ్య మంగళ పాలరాతి విగ్రహం. ఈ విగ్రహం సజీవ సాయి రూపానికి తార్కాణం. ఓర్పునిష్టలతో, భక్తి భావనలతో సర్వస్య శరణాగతి చేసి ఈ విగ్రహం ముందు మనసా వాచా కర్మణ నమస్కరించిన భక్తులందరూ భయశోకాది వర్జితులవుతారు. ఈ సమాధిలో నుండే బాబా నేటికీ తన భక్తుల సమస్యలకు సమాధానం చెబుతారు. వారి కష్టాలను కడతేరుస్తారు. వారిని భవబంధ విముక్తుల్ని గావించి కైవల్య సాధకులుగా మారుస్తారు. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. మామకాభీష్టదాయ మహిత మంగళం, మామకాభీష్టదాయ మహిత మంగళం. లోకనాథాయ సాయి దివ్య మంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్య మంగళం. లోకనాథాయ సాయి దివ్య మంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్య మంగళం. నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం, నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్య మంగళం. భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్య మంగళం. సత్యతత్వబోధకాయ సాధు స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. మామకాభీష్టదాయ మహిత మంగళం, మామకాభీష్టదాయ మహిత మంగళం. లోకనాథాయ సాయి దివ్య మంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్య మంగళం. లోకనాథాయ సాయి దివ్య మంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్య మంగళం. నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం, నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్య మంగళం. భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్య మంగళం. సత్యతత్వబోధకాయ సాధు ఇదం గేహే పురాతనం భగవాన్ పాదస్పర్శంచ పవిత్రాలయం భువనాలయం ఆలయం భువనాలయం. తాత్య, ఎడవకు. చావు పుట్టుకలు దైవాధీనాలు. మీ అమ్మ శారీరకంగా నీకు దూరం కావచ్చు గాని ఆత్మకు చావు లేదు, నాశనమూ లేదు. ఆత్మ చిరంజీవి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः